అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత 3816. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఇదిగోండి మా ప్రంతికి జ్వరం అని చెప్పాను కదా, హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి వచ్చానండి. తర్వాత ఇంటికి వచ్చినాక మా అమ్మని ఏం కర్రీ చేయాలని అడిగితే మమ్మీ ఏదైనా పుల్లగా పచ్చడి చేయని చెప్పింది. ఇంకా తన కోసం అయితే పలుకులు అయితే వేపాను. అందులో అయితే ఆనపకాయ అయితే వేసాను, ఎందుకంటే మొన్న స్వాములు ఇడుముల రోజు భోజనం చెప్పారు ఒకరు, వాళ్ళు ఆనపకాయ పచ్చడి అయితే చేశారు. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇంకా అది ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా ఈ పచ్చడికి అయితే వేపుతాను పక్క. మా చిన్నమ్మ ఏమో నేను పచ్చడి తిన్న మమ్మీ అని చెప్తుంది. ఇంకా తన కోసం అయితే ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకున్నాను. ఇంకా తన కోసం అయితే ఆనియన్ కట్ చేసేసి ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నాను పక్క. పచ్చడి కూడా అయిపోయింది, కానీ పచ్చడి అయితే వాళ్ళు చేసిన టేస్ట్ అయితే రాలేదండి. ఏదో పచ్చడి అంటే పచ్చడిలాగా వచ్చింది, మొత్తానికి అయితే పుల్లగా అయితే అనిపించింది. ఈ లోపల మా ఆయన కూడా కాల్ చేసి భోజనానికి వస్తానని చెప్పారు. ఇంకా తన కోసం కూడా ఒక ఆమ్లెట్ అయితే వేస్తాను. ఇంకా ముగ్గురికి అయితే కలిపేసి అన్నం అయితే పెట్టాను, అలాగే హాట్ వాటర్ కూడా కొంచెం పెట్టాను. ఇంకేసేసిన తర్వాత పిల్లలకి ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టాను.